విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అన్నారు. హరికృష్ణ గారు కూడా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ట్వీట్ చేశారు. జాయిన్ ఇన్ బీజేపీ అండ్ బికేమ్ ఎంపీ ఆఫ్ బీజేపీ. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే మన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. బీజేపీ వాళ్ళని మా దగ్గర 13 మంది రాజ్యసభ మెంబర్లు ఉన్నారు అన్న సంగతి మర్చిపోకండి అని ఒక మాట అన్నారు. వీళ్ళే విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు 13 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు కదా, మన వెయిటేజ్ ఎక్కడికి పోదు. అక్కడ ఢిల్లీలో కానీ అది ఏ కూటమైనా కానివ్వండి, ఇటు పక్క ఎన్డీఏ కూటమి కానివ్వండి, ఇటు పక్క ఇండియా కూటమి కానివ్వండి, ఎవరైనా సరే ఆ స్ట్రెంగ్త్ ఉంటేనే కానీ పక్కన వాల్యూ ఉండేది. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి వాల్యూ ఉండాలంటే అది మోడీ గారి దగ్గర కానివ్వండి, రాహుల్ గాంధీ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఆయనకి స్ట్రెంగ్త్ ఉండాలి. స్ట్రెంగ్త్ అంటే ఎవరు ప్రస్తుతానికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే రాజ్యసభ మెంబర్లే స్ట్రెంగ్త్. వీళ్ళు రాజీనామా చేస్తే నంబర్ పడిపోతున్నప్పుడు ద జగన్మోహన్ రెడ్డి విల్ బికమ్ వీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నేషనల్ పార్టీస్. పదవులు లేని మెంబర్స్ ఉన్నారు, పదవులతో ఉన్న మెంబర్స్ ఉన్నారు. పదవులు లేని మెంబర్స్ పార్టీలు మారారు అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పదవిలో లేని వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని పెడతారు, వేరే వాళ్ళని పెట్టి మళ్ళీ వెనకలికి వెళ్తారు. పదవిలో ఉన్న వాళ్ళు కనుక రాజీనామా చేస్తే ది పార్టీ విల్ బికమ్ వీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీని వీక్ చేసినట్టే. వీళ్ళు 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను అని అన్నారు, కరెక్టే. ఇప్పుడు మీరు అది రాజీనామా చేయటం వల్ల ఇప్పుడు వీక్ అయ్యేది వైఎస్ కుటుంబమే. హీ మేడ్ వైఎస్ ఫ్యామిలీ లిటిల్ బిట్ వీకర్. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్న స్థాయికి తీసుకెళ్లిన భారతం గారికి సదా కృతజ్ఞుడిని. రైట్, ఇప్పుడు వీక్ అయ్యేది వాళ్ళే. ఒకవేళ ఒక రాజ్యసభ మెంబర్ పడిపోతే వీక్ అయితే జగన్ గారు, భారతం గారే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్లస్ హోంమంత్రి అమిత్ షా గారు విజయసాయి రెడ్డి గారిని ప్రోత్సహించి కొన్నంత బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చారంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళి రాజ్యసభ మెంబర్గా పెట్టగలిగారు కాబట్టి వాళ్ళు మీకు వాల్యూ ఇచ్చారు. అసలు జగన్ గారు రాజ్యసభ మెంబరే ఇవ్వలేదు. అసలు మిమ్మల్ని ఢిల్లీ పంపించకపోతే అక్కడ ప్రధానమంత్రి ఎవరు, హోంమంత్రి ఎవరు, విజయసాయి రెడ్డి గారు ఎవరో తెలియదు కదా.